బ్రో ఎవరిది ప్లేట్ నేను ఎందుకు అడుగుతా బ్రో? ప్లేట్ నేను కడగను కదా, నాది కాదు కదా, నేను తినలేదు. ప్లేటు ఈ స్పూన్ ఏంది బ్రో? నేను కడగను, పక్కన పెడతా కావాలంటే. ఎవరిది ఆడొచ్చి కడుక్కోమని. స్పూన్ ప్లేట్లు ఎవరి పర్సనల్స్ నేను కడగను కదా, నేను తిన్నది నేను కడుక్కుంటా. అందరూ కామన్ గానే నేను కడుగుతా. ఇది నువ్వే కడుక్కోవాలి, నాది నేనే కడుక్కోవాలి. అది ఎవరిదో గ్రూప్ లో పెట్టుకుంటా అంటే పెట్టుకో. మీరు కుకింగ్ చేసుకున్నాక ఇవన్నీ లోపల పెట్టండి బ్రో. ఎవడు పెడతాడు? ఎవడు పెట్టేసుకొని బయటికి వెళ్ళిపోతే రూల్స్ లో ఉందగా, చెప్పాంగా రూల్ లో ముందే. కుకింగ్ చేసుకుని లోపల పెట్టండి బ్రో. దానికి ఎంత బలుపు బ్రో. అమ్మ అంటలు తోమంటే నేను ఇండియాలో తోమలేదు అని చెప్పి అంటుంది బ్రో. మనం ఇండియాలో అదే పని మీద తోమొచ్చాం మరి ఇక్కడికి. దాని చేత ఎలాగైనా కడిగాలి బ్రో. బ్రో ఇక్కడ బౌల్ ఎవరో 4 days నుంచి చూస్తున్నా, ఎండిపోయి అలాగే ఉంది. తిన్న తర్వాత అక్కడే పెట్టారు బౌల్. తిన్న బౌల్ కూడా తీయట్లేదు, షింక్ లో కూడా వేయట్లేదు. నేను చూస్తున్నా, తర్వాత బాగోదు బ్రో. బ్రో ఈ వీక్ మీదే క్లీనింగ్ హౌస్ అంతా. హౌస్ క్లీన్ చేసినప్పుడు మీరు ట్రాష్ మార్చట్లేదు ప్రతిసారి. ఎవడు మార్చాడు కదా బ్రో, మీ రోజప్పుడు మీరే మార్చాలి. నా రోజప్పుడు నేను మార్చుకోవట్లా మూసుకొని. మీ రోజప్పుడు కూడా మీరు మార్చుకోవాలి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మీ రూమ్ లో కూడా ఇంతే రూల్స్ ఫాలో అవుతారా? రూల్స్ ఫాలో అయితే కనుక మీ రూమ్మేట్స్ ని ట్యాగ్ చేయండి. కంటెంట్ కనుక కనెక్ట్ అయి ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి ప్లీజ్.